నాగలాదేవిని ఆమెను వేశ్య అని కూడా అనను నేను. ఆమె దేవదాసి. అప్పటి సంఘంలో ఉండే ఆ సాంఘిక వృత్తి, అది ఆచారం. ఆమెకి తనకు ఒక మనసు ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయలు కూడా అంతే గొప్ప మనిషి. అలాంటి ఒక రాజుగా ఉండి ఆమెని తన భార్యగా చేసుకోవడం, ఏదో ఉప్పుడు కట్ట చేసుకుంటారు చాలా మంది. అంటే రాజుల్లో ఎంతో మంది ఉంటారు, రాణులు ఉంటారు. అంటే నేను అప్పటి సాంఘిక సాంప్రదాయాలని నేను అంటున్నా, మగవాళ్ళది కానీ ఆడవాళ్ళది కాదు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే కృష్ణదేవరాయలు చిన్నప్పటి నుంచి, అంటే తన యవ్వనంలో ఉన్నప్పటి నుంచి ఆమె మీద ప్రేమను పెంచుకొని ఒక రాజు అయినా కూడా ఆమెని తన అర్ధాంగిగా ఒక రాణిగా చేయడం అనేది అతని గొప్పతనం కూడా. ముఖ్యంగా నేను అదే ఫస్ట్ దానికే ఓటేస్తాను. అదర్వైజ్ ఆమె ఆ స్టేజ్కి రాలేకపోయేది. ఒక రాణిగాను, ఒక యుద్ధ వీర వనితగాను, ఒక సామాజిక దేవాలయాలు కట్టించడము, ఆ సాంఘిక సేవ, ఇవన్నీ చేసే ఆమెకి ఆ అవకాశాన్ని కలిగించింది కృష్ణదేవరాయలు కూడా.